is a Lord's day, ఈరోజు ప్రభు దినమండి. the resurrection day. ఇది పునరుత్థానపు దినము. Lord is resurrected one. ప్రభు పునరుత్థానుడైనటువంటి దేవుడు. He has already overcome the death. ఆయన మరణమును జయించినవాడు. So we have this resurrected Lord and we have his life. అనగా మనము పునరుత్థానుడైన ప్రభువును కలిగి ఉన్నాము. ఆయన జీవం కూడా మనకు అందుబాటులో ఉంది. Whether I don't know, everybody believes that we have resurrection life. మనకు పునరుత్థానపు జీవం ఉందని మీలో అందరూ విశ్వసిస్తున్నారో లేదో నాకు తెలియదు. Yes, those who believe in the Lord Jesus Christ will have his death and resurrection also in us. మనలో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానపు అనుభవాలను కలిగి ఉన్నాము. Lord has come to die. యేసు ప్రభు ఈ లోకానికి చనిపోవడానికి వచ్చాడండి. Third day he is resurrected. 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచాడు. He is still living. ఆయన ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. When we believe into him, మనము ఆయన్ని విశ్వసించినప్పుడు, when we take baptism, మనము ఎప్పుడైతే నీటి బాప్తిజం తీసుకుంటామో we take baptism into him. ఆయన లోనికి మనము బాప్తిజము తీసుకున్నాము. So we die with him. ఆయనతో మనం చనిపోయాం. And when he is resurrected, ఆయన పునరుత్థానుడైనప్పుడు we also resurrected with him. ఆయనతో మనం పునరుత్థానము చెందాము. John 11:25. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. In that Jesus said to her, యేసు ప్రభువు ఆమెతో ఇలా అన్నాడు, I am the resurrection and the life. నేనే పునరుత్థానము జీవము. He who believes into me, నా యందు ఎవరైతే విశ్వసిస్తారో, even if he should die, ఆయన ఒకవేళ చనిపోయినా కానీ shall live. బ్రతకగలడు. What a wonderful words. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. What a wonderful promise to us. దేవుడు మనకిచ్చినట్టు ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. Jesus said, I am the resurrection and I am the life. నేనే పునరుత్థానము, నేనే జీవము అని యేసు ప్రభు అన్నాడు. In this universe we can see different kinds of life. మనము ఈ లోకములో ఉన్నప్పుడు వేరు వేరు విధాలైన జీవాన్ని చూస్తాము. That we can see plant life, మనము మొక్కల యొక్క జీవాన్ని మనం చూస్తామండి. animal life, అనగా జంతు ప్రపంచం, జంతు జీవాన్ని చూస్తాం. that sea fish life, సముద్రపు చేపల మత్స్యాల యొక్క జీవాన్ని చూస్తాం. and the flying birds life. ఆకాశములో ఎగిరే పక్షుల యొక్క జీవాన్ని గురించి చూస్తాం. All are life. ఇవన్నీ జీవము కలిగినవే. But the another life also there. మరొక జీవం కూడా ఉందండి. That is divine life. అది దైవికమైన జీవము. So God wants we all should receive this divine life. మనము ఇట్టి దైవికమైన జీవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. All other lives will end one day. ఈ జంతు జీవము లేతే మొక్కల జీవము, ఈ సముద్రపు జీవము ఇవన్నీ గతించిపోతాయి. But the divine life never dies. కానీ దైవికమైన జీవము ఎప్పుడు అంతం కాదు. That is why Jesus said, I am the resurrection. అందుకొరకే యేసు ప్రభు అన్నాడు, నేనే పునరుత్థానము అన్నాడు. Yes, when we have this divine life, that will never end. మనము పునరుత్థానాన్ని కలిగి ఉన్నప్పుడు, లేకపోతే ఒక నశింపడానికి వీలు కాని జీవాన్ని మనం కలిగి ఉంటాం. How we received this divine life? ఈ దైవికమైన జీవాన్ని మనం ఎలా కలిగి ఉంటామండి? We all should believe that we have the divine life. మనకు దైవికమైన జీవం ఉందని మనం విశ్వసించాలి. Because the resurrected Christ life is in us. క్రీస్తు యొక్క పునరుత్థానపు జీవము మనలో ఉంది. One example is also mentioned in the Bible regarding the grafting. మనకు అంటు కట్టబడడం అనే దాని గురించినటువంటి ఒక ఉదాహరణ బైబిల్లో ఉందండి. We all have been grafted into a new tree. మనమందరము ఒక చెట్టుతో అంటు కట్టబడిన వారమని బైబిల్ చెప్తుంది. The wild tree, from the wild tree we have been cut into the cultivated tree. అనగా మనము ఒక అడవి వృక్షము నుంచి, అడవి మొక్క నుంచి మనము తెంపబడి మంచి మొక్కతో అంటుకట్టబడ్డాం. Our old life is crucified. మన పాత జీవితము, ప్రాచీన జీవితము సిలువ వేయబడింది. Yes, when we believe into Jesus, మనము యేసును విశ్వసించినప్పుడు, he is the Christ,
ఆయన క్రీస్తు, He is our Savior, ఆయన మన రక్షకుడు, He is our everything. ఆయన మన సమస్తము. So we receive His life. మనము ఆయన జీవాన్ని కలిగి ఉన్నామండి. When the wild tree, we were the wild tree previously. మనము ఒకప్పుడు బయట వెలుపల ఉన్నటువంటి అడవి వృక్షము లాంటి వాళ్ళము. In the wild tree there was a cutting. అక్కడ ఈ అడవి వృక్షానికి ఒక కోత జరుగుతుంది. That is our crucifixion. That is our burying with the Lord. ఈ అడవి వృక్షము విరగగొట్టబడింది చూసారా, అది మన సిలువ, అది మన మరణము. From the cultivated tree we take మనము ఆ మొక్క నుంచి అలా take the skin and grafted to the old tree, wild tree. ఆ పాత లేకపోతే అడవి వృక్షము నుంచి, అడవి ఒలీవ కొమ్మ నుంచి తీసుకుని వచ్చి Yes. లోపల ఉన్నటువంటి ఒలీవ కొమ్మతో చెక్కి దాన్ని అంటుకడతారు. So then what happens, that తర్వాత ఏం జరుగుతుందండి? the new branch will come. అందులో నుంచి కొత్త కొమ్మ పుడుతుందండి. We take life from the Lord. మనము ప్రభు దగ్గర నుంచి కొత్త జీవాన్ని పొందుకుంటామండి. Now we have God's life. మనము ఇప్పుడు దైవికమైన జీవాన్ని కలిగి ఉన్నాం, అంటు కట్టబడడం So we ద్వారా. grow in the Lord's life. మనము ప్రభు యొక్క జీవంలో ఎదుగుతాము. So when we grow in the Lord's life, మనము క్రీస్తు యొక్క జీవములోకి ఎదుగుతున్నప్పుడు we have both lives, old life plus divine life. అంటే మనకు రెండు విధాలైన జీవం, పాత జీవము, కొత్త జీవము, నూతన జీవము ఉంటాయి. But those who believe into Jesus will not die. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ చనిపోరు అనేది ఆయన వాగ్దానం. That's what he said. I am the resurrection and the life. He is only the real life. అందుకొరకే యోహాను సువార్త 11వ అధ్యాయం నేనే పునరుత్థానము, నేను కూడా అని కాదు, నేనే పునరుత్థానం. Yes, we can see many life, but he said, I am the life. ఆయన No other lives are life. వేరు వేరు జీవాలు కాదు, వేరు వేరు జీవాలు కాదు, యేసు జీవమే జీవము. You can see in all over the universe, whatever life, one day it has to die. Even though plant, animal, everything will die. ప్రపంచంలో చూడండి, ఏమి చూసినా కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ ఏదో ఒకరోజు చచ్చిపోతాయండి. Divine life will never die. దైవికమైన జీవము ఏమాత్రం నాశనం కాదు. Believers will never die. విశ్వాసి ఎన్నటికీ చనిపోడు. Even if he should die in physical body, ఒకవేళ భౌతికమైన శరీరములో చనిపోయినా he shall live. అతడు తిరిగి లేస్తాడు, బ్రతుకుతాడు. Jesus said to her in John 11:25 this. యోహాను సువార్త 11:25లో We have to all believe on a daily basis. Day by day we have to believe this. మనము దీన్ని అనుదినము విశ్వసించాల్సిన అవసరం ఉంది. Why we have to believe this? ఎందుకు ఈ వాక్య భాగాన్ని మనం నమ్మాలి? We all have been chosen by him before the foundation of the world. ఈ భూమికి పునాదులు వేయబడడానికి ముందే మనము ఎంపిక చేయబడ్డామండి. Ephesians 1:4 says, Paul says, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు ఇలా అన్నారు, according as he chose us in him before the foundation of the world, that we should be holy and without blemish before him in love. ఆయన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండునట్లుగా జగదుత్పత్తికి ముందే, అనగా జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన మనలో క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్నాడు. So that means our salvation begins in the eternity past. అనగా మన రక్షణ ఎప్పుడో గతకాలపు నిత్యత్వంలోనే, ఎప్పుడో ప్రాచీన కాలంలోనే ఆరంభమైందని అర్థం చేసుకోవాలి. Chosen, we have been chosen, selected. మనము ఎన్నిక చేయబడ్డామండి. In our life we go somewhere, we want somewhere, we select something, no better ones, then only we take it to our house. మనము ఏదైనా అంగడికి వెళ్ళినప్పుడు వాటిలో శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుంటాం, అప్పుడే దాన్ని తీసుకొని ఇంటికి వస్తాం. That means some were selected and some other were not selected. అంటే దాని అర్థం కొన్ని ఎంపిక చేయబడతాయి, కొన్ని ఎంపిక చేయబడకుండా Praise the Lord, we all have been selected one by the Lord. మనము దేవుని చేత ఎంపిక చేయబడ్డ వాళ్ళము. So if we turn to our spirit, మనము ఆత్మ వైపు, ఆత్మలో తిరిగితే, and we need to contact the Lord, మనము ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉంటే, regarding this matter we shall realize that just as God is eternal, దేవుడు ఏ విధంగా నిత్యుడుగా ఉన్నాడో,
His choosing also eternal. ఆయన ఎంపిక చేసుకున్న వ్యక్తులు కూడా నిత్యము ఉండే అవకాశం ఉంది. హల్లెలూయా. When he chose us, he will never leave us. అంటే ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎంపిక చేస్తాడో ఆయన మనల్ని విడిచిపెట్టడు. He said, I will never leave you ఆయన చెప్పినట్టు వాగ్దానం, and forsake you. నేను ఎప్పటికీ మిమ్మల్ని విడువను ఎడబాయను. He again said, I will be with you till the end of this world. ఆయన మరొక సందర్భంలో చెప్పిన మాట, యుగ సమాప్తి పర్యంతము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. This is what we have seen about our choosing. మన ఎంపికను గురించినటువంటి విషయం ఇది. Ephesians 1:5 says, ఎఫెసీ పత్రిక 1:5 we have been predestinated unto sonship. అనగా మనము దేవుని యొక్క కుమారత్వము కొరకు ముందుగా నిర్ణయించబడ్డాము. For what he has selected is for sonship. ఆయన తన కుమారత్వం కొరకు మనల్ని ఎంపిక చేశాడండి. So we have been pre-marked. అనగా ముందుగా మనము ముద్రించబడ్డాము. With his foresight, with his vision. ఆయన యొక్క ముందు దృష్టితో, దూర దృష్టితో మనము ఎంపిక చేయబడ్డాము. So God's selection is so wonderful and we are also wonderful people for God. దేవుని యొక్క ఎంపిక అద్భుతమైనదండి. మనము దేవుని చేత ఎంపిక చేయబడ్డాము. So దేవుని we all స్తోత్రం. must remember one thing. మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. Since we were selected, pre-marked, predestinated, అనగా మనము ముందుగా నిర్ణయించబడి, ముందుగా ముద్రించబడి, లేదా ఎంపిక చేయబడ్డాము కనుక we cannot escape from God. మనము దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేము. Lord has called us and he caught us. ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని పట్టుకున్నాడండి. Even though if you want to leave the Lord, he will not leave you. ఒకవేళ మనము ప్రభువును వదిలిపెట్టాలనుకున్నా కానీ ఆయన మనల్ని Many వదిలిపెట్టాడు. times we are in this world, we look into the world's problems and issues in our daily life. We will say our Christian life is very, very difficult. I don't want to follow this way. ఒకవేళ మనం సమాజంలో, ప్రపంచంలోకి చూస్తే క్రైస్తవ జీవించడం చాలా కష్టం అండి, అందుకని దీన్ని పెద్ద నేను అనుసరించే అవకాశం లేదు అన్నట్టుగా మాట్లాడొచ్చు. But he will not leave. దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. We are not holding his hand. మనము ఆయన చేతిని పట్టుకోవడం లేదు, He is holding our hand. ఆయన మన చేతిని పట్టుకుంటున్నాడు. So we can't go away. ఆయన మన చేతిని పట్టుకుంటున్నాడు కాబట్టి మనం తప్పించుకొని వెళ్ళలేమండి. That's what we learned, that is predestinated and pre-marked for eternity. నిత్యత్వంలో నిత్యత్వం కొరకు ఆయన ముందుగా నిర్ణయించాడు, ముందుగా ఎరిగి మనల్ని ముద్రించాడు. Then we see he loved us before the foundation, loved us. ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని ప్రేమించాడండి. First he created Adam. ఆయన మొట్టమొదటిగా ఆదామును సృష్టించాడు కదా స్నేహ. He became fallen. ఆయన పడిపోయాడు. Even though he has not obeyed, he loved Adam. He loved man. ఆదాము లేకపోతే మానవుణ్ణి, ప్రథమ మానవుడు తప్పు చేసినప్పటికీ, తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు ఆయన్ని ప్రేమించాడు. Ephesians 2:4 says, ఎఫెసీ పత్రిక 2:4 రాయబడింది. We had a great love with which God loved us. Great love. దేవుడు మనల్ని తన మహా ప్రేమ చేత, We can see experience from our life that God loves us. He protects us. He provides us. He gives everything to us, whatever we need day by day. That is his love. అనుదినము మనకు కావలసిన ఆహారము, మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ ఆయన మనల్ని కాపాడుతూ, ప్రేమిస్తూ, పోషిస్తున్నాడు. ఇది ఆయన ప్రేమకు గుర్తు. We don't need to pray that Lord give me that, give me this. He knows very well. ప్రభువా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగాల్సిన అవసరం లేదు. మనకేం అవసరమైందో ఆయన ఎరిగి ఉన్నాడు. Because his love with us. ఆయన ప్రేమ మనకు అందుబాటులో ఉంది. He loved us when we were dead in offenses, in sin. మనము మన పాపములు, అతిక్రమముల్లో చచ్చిపోయి ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. We were walking according to the way of this world. ఈ లోకపు మర్యాదను అనుసరించి నడుచుకున్నామండి ఒకప్పుడు. According to the ruler of the authority of the air, ruler. అనగా Satan. వాయు సంబంధమైన అధిపతి యొక్క అధికారములో మనం ఉన్నాం. Many times we are following that ruler only. ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని మనము తెలియకుండా అనుసరిస్తున్నాం. So Paul says Christ loved the church. అందుకనే పౌలు గారు అన్నారు, యేసు క్రీస్తు సంఘమును ప్రేమించాడు. Not only individually, ఆ ఒక్కొక్కరిని పలానోళ్ళని but as a whole, as a church. అందరినీ సంయుక్తంగా, లేకపోతే అందరినీ కలుపుకొని సాధారణంగా, లేకపోతే ఆయన మనల్ని ప్రేమించాడు. He gave himself. ఆయన church.
తనను తాను అప్పగించుకున్నాడు తన సంఘము కోసం. Therefore, we are not only chosen, అందుకొరకే మనము ఎంపిక చేయబడ్డవారు మాత్రమే కాదు, we are not only predestinated one, మనము ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే కాదు, we also loved ones. మనము దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళం. When we are in trouble, we have to see these God's promises. మనము ఈ మన కష్ట నష్టాలు ఉన్నప్పుడు ఇటు వాగ్దానాల్ని మనం చూసుకోవాలి. See, in the Christian life, everything is spiritual. ఆత్మీయ జీవితం, క్రైస్తవ జీవితం అంతా ఆత్మ సంబంధమైందండి. Whatever we see outside is not the real thing. మనము బయటికి చూసేది వాస్తవం కాదు. Paul said, you look up to above, look above. మీరు పైకి చూడండి, పైనున్న వాటిని చూడండి. When you look down, we will see all the problems. మీరు కిందకి చూసినప్పుడు మీరు సమస్యల్ని చూస్తారు. So we have to be in the spirit and we will see what Lord is preparing for us. మన కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడో అనేది వాటిని చూడాల్సిన అవసరం ఉంది. Ephesians 4:4 says, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, we were called in one hope of our calling. మన పిలుపు వలనైన నిరీక్షణ, అట్టి నిరీక్షణ చేత మనం పిలువబడ్డాం. Many of us, we know that we have exact time when he has called us. Exact time we remember. కొంతమందికి గుర్తుంటది నన్ను దేవుడు ఎప్పుడు పిలిచాడనే దాని గురించి వాళ్ళు ఖచ్చితంగా చెప్పొచ్చు. I can remember that one afternoon Lord called me. నాకు బాగా గుర్తు, వీరి జీవితంలో ఒక మధ్యాహ్న కాలము దేవుడు వీరిని He పిలిచాడు. granted, he came and gave me a great visitation. He visited me. ఆయన నన్ను దర్శించాడు, బాగా దర్శించాడు. So we can receive his salvation. We can listen to him. Oh, God is speaking to me so lovely. ఆయన మనల్ని దర్శించాడు కనుక మనతో బాగా మాట్లాడతాడు. మనల్ని From that ప్రేమిస్తున్నాడు. time we are caught by him. ఆ సమయం నుంచి మీరు ఆయన చేత పట్టబడతారు, పట్టుకుంటారు ఆయన. So those who are caught by him cannot run away from him. ఆయన చేత పట్టబడ్డ వాళ్ళు ఆయన నుంచి తప్పించుకొని పారిపోలేరు. We try to do it, we can't. మనము చాలాసార్లు తప్పించుకోపోవాలని ప్రయత్నం చేస్తాం కానీ మనము అలా పోలేమండి. That is a relation with God with us. ఈ సంబంధం, ఇటువంటి సంబంధము భగవంతునికి భక్తునికి ఉంది. Temporarily you can run away from him. Temporarily. తాత్కాలికంగా కొన్నిసార్లు ఆయన వదిలిపెట్టి పరిగెత్తొచ్చు. But he has to come back. He will come back. We will come back. మళ్ళీ తిరిగి రావాల్సిందే అరుణ గారు. He eventually bring us back to himself. ఆయన మనల్ని తిరిగి వెనక్కి రప్పించుకుంటాడు. That is what is the meaning. We have been called by him. మనము ఆయన చేత పిలువబడ్డాము అంటే దాని అర్థం వెనక్కి పిలువబడ్డాము, మరలా రప్పించబడ్డాము So అని we can అర్థం. see all this what Lord is doing in our life through from the Ephesians. ఎఫెసీ పత్రిక ద్వారా ప్రభు మన జీవితంలో ఏం చేస్తున్నాడు అనే సంగతులు మనం We have చూడాలి. not just like that come to the church. ఏదో సాధారణంగా మందిరానికి వచ్చి కూర్చున్నామని కాదండి. Oh, it is predestinated. అది మనము కాకతాళీయంగా ఇక్కడికి వచ్చి కూర్చోలేదు, ముందుగా నిర్ణయించబడ్డాము. We have been called. మనము పిలువబడ్డామండి. We have been loved by the Lord. మనము దేవుని చేత ప్రేమించబడ్డాము. So this proves that we have been called by the Lord, so that we have no escape. We are one with him. మనము ఆయన చేత పిలువబడ్డాము, ఎంపిక చేయబడ్డాము కాబట్టి మనకు తప్పించుకునే అవకాశం లేదు, సాకులు చెప్పడానికి అవకాశం Why he లేదు. has called all this? Why he is doing all this? ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడండి? We know that one enemy is working against God. దేవునికి విరోధముగా శత్రువు అపవాది పని చేస్తున్నాడు. So to work against the enemy, that is also creation of God. శత్రువు మనకు విరోధముగా పని చేయడం అనేది కూడా దేవుడు అనుమతించిందే. He has only called us to fight against him. ఆ శత్రువుతో పోరాడటానికి దేవుడు మనల్ని పిలిచాడు. Who will fight against the enemy? ఎవరు శత్రువుకి విరోధంగా పోరాడగలరు? God can fight and within 1 second he can finish him. దేవుడు సాతానుకు విరోధముగా పోరాడి ఒక్క నిమిషములో విజయం But he is సాధించగలడు. not doing that. కానీ దేవుడు ఆ పని చేయడం లేదండి. He has given some time to the devil. అపవాదికి కొద్దిగా సమయం ఇచ్చాడండి జనార్దన్ గారు. But he is doing some work through creating us, selecting us and keeping it as a church. And church is the place where church is responsible for fighting against the stratagems of the devil. ఆయనే పోరాడకుండా మన ద్వారా, సంఘము ద్వారా ఏర్పరచబడిన, ప్రేమించబడిన మన ద్వారా ఆయన సాతానుకు విరోధముగా పోరాడుతున్నాడు. Yes, when we come together, మనము కలిసి వచ్చినప్పుడు, when we come together in one accord, మనము ఏక మనసుతో కలిసి వచ్చినప్పుడు, when we come in oneness, మనము ఐక్యతతో వచ్చినప్పుడు, when we pray, మనము ప్రార్థించినప్పుడు,
Satan will flee away from us. సాతాను పారిపోతాడండి షారోన్. That is the purpose of calling us. అది దేవుని యొక్క పిలుపు ఉద్దేశం. Again we see in 1:7. ఎఫెసీ పత్రిక 1:7 He's saying about the redemption. అక్కడ ఒక గొప్ప అంశము విమోచన అని చెప్పబడింది. Yes, in whom we have redemption through his blood. ఆయన రక్తము ద్వారా రక్తమునందలి విమోచన అని చెప్పబడింది. The forgiveness of offense. అనగా మన అతిక్రమములకు లేదా పాపముల యొక్క క్షమాపణ. How? According to the riches of his grace. ఆయన యొక్క మహిమ లేదా కృప ఐశ్వర్యమును బట్టి, కృప ఐశ్వర్యాన్ని బట్టి ఆయన మనలో He's a rich God in grace. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడండి. He's not rich in the worldly money. No. ఆయన ఏదో భౌతికమైన డబ్బులో, భారతదేశపు డబ్బులో లేకపోతే ఐశ్వర్యవంతుడని కాదు. He want to give you spiritual riches. ఆయన ఆత్మ సంబంధమైన నిధులు ఐశ్వర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడండి. He want to give you the heavenly riches. ఆయన పర సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. So he has redeemed us. ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. Then after redemption, when he విమోచన తర్వాత he is giving, reconciling us. ఆయన మనల్ని తనతో సమాధానపరుచుకుంటున్నాడు. In Ephesians 1 and 2 and 3 we can see these 30 items. ఎఫెసీ పత్రిక 1:2, మనం చదివితే Ephesians దేవుడు 2:16 reconciled. 2:16 అనగా ఈ 3 అధ్యాయాల్లో దేవుడు చేసిన 30 కార్యాలు చూడగలం. What is a reconciliation? ఏంటి సమాధానపరచడం అంటే ఏంటి? Yes, so we were enemies. మనము శత్రువులమై So ఉన్నామండి. enemy has to be one with our God. ఈ శత్రువు సమాధాన పడాలి మన దేవునితో. There was enmity between us and God. మనకు దేవునికి మధ్యలో శత్రుత్వం ఉంది. So through the death on the cross, యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా so here we have been saved from our fallen situation మనము పడిపోయిన స్థితి నుంచి రక్షించబడ్డాం and reconciled to God. దేవునితో సమాధానపరచబడ్డాము. Oh, we can now call upon the Lord. మనము ఆ సమయంలో లేకపోతే అప్పుడు Oh, Abba దేవుని Father we can call. అబ్బా తండ్రి అని మొరపెట్టొచ్చు. Why? Because ఎందుకంటే Father's love, Father's life is in us. తండ్రి యొక్క జీవము మరియు తండ్రి యొక్క ప్రేమ మనలో ఉన్నది. When Father's love in us, we can call him directly Abba Father. తండ్రి యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు నేరుగా మధ్యవర్తి యొక్క అవసరం లేకుండా అబ్బా తండ్రి అని మొరపెట్టొచ్చు. Father has sent his own son తండ్రి తన సొంత కుమారుని పంపించాడు. for our salvation. మన రక్షణ కొరకు పంపించాడు. He for our protection. మన యొక్క భద్రత కోసం పంపించాడు. For our pleasure. మన యొక్క ఆనందం కోసం పంపించాడు. For our joy. మన యొక్క సంతోషం కోసం Happiness. పంపించాడు. మన యొక్క ఆత్మానందము కొరకు Our పంపించాడు. peace. మన యొక్క సమాధానం కొరకు పంపించాడు. Jesus is our peace. యేసు ప్రభు మన సమాధానమై ఉన్నాడు. Now we can call upon him, oh Lord Jesus. అందుకనే యేసు ప్రభువుని మనం మొరపెట్టొచ్చు, పిలవచ్చు. So that's what we have been reconciled to God. Their enmity is gone, distance is gone. We are one with the Lord. దేవునికి మనకున్న దూరము తరిగిపోయింది. దేవునికి మనకున్న శత్రుత్వం లేకుండా పోయింది. When we are weak, what we have to do? మనము బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తామండి? We need to go to the Lord. మనము దేవుని సన్నిధికి రావాలి. When we are in fellowship with the Lord, మనము ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు we are happy. మనము సంతోషంగా ఉంటాం. When we are in the presence of the Lord only, we are happy. మనము దేవుని సన్నిధిలో ఉంటే మాత్రమే సంతోషంగా ఉంటామండి దివ్య గారు. For that we need to come to the church. దాని కొరకే దేవుని మందిరానికి రావాలి. When we are in trouble, no need to seek help from any man. ఏదో మనకు ఆపత్కాలం వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వచ్చి సహాయం కోసం చూడాల్సిన అవసరం లేదు. Since he has reconciled with the man, then we can directly go to him and take help. మనము సమాధాన పడ్డం ద్వారా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి సహాయాన్ని, సమయోచితమైన సహాయం పొందొచ్చు. What did David do when he was in trouble? ఆపదలో ఉన్నప్పుడు దావీదు భక్తుడు ఏం చేశాడండి? He said, Lord is my shepherd. ప్రభువు నా కాపరి, యెహోవా నా కాపరి. He said, he is my fortress. ఆయన నా కోట అన్నాడు. He is my hiding place. ఆయన నా దాగుచోటు అన్నాడు. We can hide in him. మనము ఆయనలో దాక్కోవచ్చండి. This is Christian life. ఇది క్రైస్తవ జీవితం. So that is why reconciliation helped us. కనుక ఈ సమాధాన పరచబడడం అనేది మనకు సహాయపడుతుంది. Ephesians 2:8. ఎఫెసీ పత్రిక 2:8. Paul said, by grace you have been saved through faith.
విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షించబడ్డారు అని పౌలు అన్నాడు. Before we saved, what happened? We could enjoy certain worldly entertainments. మనము రక్షించబడ్డానికి ముందుగా లోక సంబంధమైన కొన్ని ఆశల్లో మిగిలి ఉన్నాము. After our salvation, our taste is changed. మన రక్షణ తర్వాత మన రుచులు అభిరుచులు మారాయండి. So we don't want the worldly entertainment. That has no taste for us nowadays. ఇప్పుడు లోక సంబంధమైన విషయాలు మనకు రుచించడం లేదు. ఛీ, Yeah, ఏందిరా అని అసహ్యం. we want to be with the Lord. మనం ప్రభుతో ఉండాలి, నాకు ఇంకేమవుతుందండి అనే విధంగా ఉండాలి. Moses said, your presence shall go with me. అయ్యా నీ సన్నిధి నా తోడుగా రావాల్సిందే అని చెప్పాడు Then మోషే. only I will come. నేను అప్పుడే వస్తా. David also said, I want your presence. నీ సాన్నిధ్యం నాకు కావాలి అన్నట్టుగా దావీదు భక్తుడు మాట్లాడాడు. Joseph said in the dungeon, oh Lord, God is speaking into that place. ఆ గుంటలో పడిపోయినటువంటి ఒట్టి గుంటలో దేవుడు యోసేపుతో మాట్లాడాడు. All the Lord's children were in trouble, but Lord is with them that time. దేవుని పిల్లలందరూ అపాయాలు ప్రమాదాలు గుండా వెళ్ళిన వాళ్ళే, అయినప్పటికీ దేవుడు వారితో So మాట్లాడాడు. this salvation makes a tremendous change in our life. ఈ రక్షణ అనేది మన జీవితంలో అనూహ్యమైన మార్పును కలిగిస్తుందండి. Ephesians 1:6 says, Paul says that God has graced us in the beloved. తన ప్రియుని అందు లేకపోతే కృప మనకు కలిగించాడని ఈ 1:4 నుంచి 7-8 వచనాల దాకా కలిపి రాసి ఉంది. Yes, he has saved, he has given us a grace and favor. ఆయన మనకు కృప కనికరమును అనుగ్రహించాడు. So that we can enjoy all that God is to us. దేవుడు మనకు ఏమై ఉన్నాడు, ఏమి చేశాడు అనే దాని గురించి మనం ఆస్వాదించవచ్చు. So when we are God's people, what we will get? మనము దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు ఏం పొందుకుంటామండి? Whatever God has, it is a portion to us. దేవుడు మనకి ఏది సిద్ధపరిచాడో అది మన భాగము, స్వాస్థ్యం. David said, he is my portion. దేవా నీవు నా స్వాస్థ్య భాగం అన్నాడు దావీదు. Always Lord is with us. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉంటాడు. What a wonderful life it is. చూడండి, దేవుడు మనకు స్వాస్థ్యంగా ఉండడం, దేవుడు తోడుగా ఉండడం గొప్ప జీవితం కాదా సాల్మన్ అయ్య గారు? In this day, there is a Lord's day. We are all come together and enjoying the Lord's presence and praising Him today. ఈ ఉదయకాలము ప్రభు దినము కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు వాక్యాన్ని వింటి మనం ఆస్వాదిస్తున్నాం. We have sorrow also. మనకు బాధలు కూడా ఉన్నాయి. But that doesn't matter. అది పెద్ద విషయం కాదండి. With all this, వీటన్నిటిని బట్టి Lord is taking care of each one of us. ఈ కష్ట నష్టాల మధ్యలో ఒక్కొక్కరి గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. The hope is even though we die, ఒకవేళ మనము చనిపోయినా we shall live. మనము బ్రతుకుతాము. Ephesians 2:6 says, we see that we have been raised up together in Christ. మనము క్రీస్తుతో కూడా లేపబడ్డాము. We were not only dead but also buried. మనము చనిపోవడం మాత్రమే కాదు, ఆయనతో సమాధి చేయబడ్డాము. Therefore God not only made us alive, దేవుడు మనల్ని భిన్నంగా not only made us alive but He raised us. ఆయన మనల్ని బ్రతికించడం మాత్రమే కాదండి, ఆయన లేపాడు కూడా. He has raised us from among the dead. ఆ మృతులలో నుంచి మనల్ని లేపాడండి. So praise Him. దీనిని బట్టి ఆయనను We స్తుతించాలి. have been raised up from the grave. మనము సమాధి నుంచి లేపబడ్డాము. Again 2:6 we can see He has been seated us. ఆయన మనల్ని కూర్చుండబెట్టాడు అని ఎఫెసీ పత్రిక 2:6 ఉందండి. God has seated us together in the heavenlies in Christ Jesus. క్రీస్తు యేసులో పరసంబంధమైనటువంటి స్థలములలో, పరలోకపు స్థలముల్లో మనల్ని కూర్చోబెట్టాడు. Many Christians are waiting to go to heaven now. ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడ్డలు మేము పరలోకం పోవాలి అనుకుంటున్నారు. But we are already in the heaven. కానీ దేవుని వాక్య ప్రకారము Yes. మనము పరలోకములో ఉన్నాము. In Christ God has seated us all together once for all in heavenlies. అనగా పరసంబంధమైన స్థలములలో మనల్ని ఉంచాడు దేవుడు. మనం ఏదో పరలోకం పోతామనేది కాదు. When it has happened, when Lord ascended to heaven, we also ascended with Him. ఆయన పరలోకానికి ఎక్కిపోయినప్పుడు, ఆరోహణమైనప్పుడు ఆయనలో ఉన్న మనము ఆయనతో కూడా ఆరోహణమయ్యాము, How we ఎక్కిపోయాము. can feel that we are in the heaven? మనము పరలోకములో ఉన్నామని ఎలా ఫీల్ If we అవుతామండి? look into the heaven, earthly things, you can't find that. ఒకవేళ మన కుటుంబ పరిస్థితులని చూసుకుంటూ కూర్చొని ఏం పరలోకం రా We have అనుకుంటాం. to exercise our spirit మన ఆత్మలో మనము దాన్ని in సాధకం a చేసుకోవాలి. genuine way, not దాన్ని a duplicate way. In a genuine way, if you exercise our spirit, we can feel that we are seated in the heavenlies with the Lord. ఆత్మ సంబంధమైన విషయాలలో
సహజంగా లేకపోతే యథార్థంగా మనం సాధకము చేసుకున్నట్లయితే మనము దైవ సాన్నిధ్యాన్ని అనుభవించగలము. We will feel that we are on earth, మనము భూమి మీద ఉన్నప్పటికీ, but according to the scripture we are seated with the Lord. కానీ లేఖనాల ప్రకారం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మన in heavenlies. పర సంబంధమైన స్థలాల్లో Then we see కూర్చొని we have ఉన్నాము. been sealed. మనము Sealed. మనం ఏం చేశాడంటే మనల్ని Ephesians ముద్రించాడు. 1:13 says we have been sealed. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనల్ని ముద్రించాడు దేవుడు, ముద్ర Then వేశాడు. 1:14 says possessed. ఆయన చేత మనము పట్టబడ్డాము. 1:14. Possessed means we are God's possession. మనము దేవుని స్వాస్థ్యమై ఉన్నాము. Then we are seen guaranteed. మనము నిశ్చయముగా ఇవ్వబడ్డాం. Around 30 items are available without no time now. So we are the special people for the Lord. మనము దేవుని కొరకైనటువంటి ప్రత్యేకమైన ప్రజలము. 30 విషయాలు పైనే ఉన్నాయి, కానీ వాటన్నిటి So మాట్లాడుకోసం that all the heavenly riches will never end here. ఇక్కడ పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడితో ఆగిపోవు. When the Lord comes, ఎప్పుడైతే ప్రభు వస్తాడో we will be with him మనము ఆయనతో కూడా ఉంటాము. in 1000 years. 1000 ఏండ్ల పరిపాలనలో, And after that forever దాని in the New Jerusalem. నూతన యెరూషలేములో 1000 ఏండ్ల పరిపాలన తర్వాత యుగ యుగాలు So ఉంటాము. Paul said, పౌలు గారు చెప్పారు, if you are looking expecting something in this world, ఈ లోకములో మీరు దేనికైనా ఎదురు చూస్తున్నట్లయితే you are wretched people. మీరు దౌర్భాగ్యులైన వారు. Lord has not come to give anything here. మీకు ఈ లోకంలో ఏదో ఇవ్వడానికి భౌతికమైన వాటికి రాలేదు. He has selected before the foundation. జగత్తు పునాది వేయబడడానికి ముందే దేవుడు మనల్ని ఏర్పాటు And చేసుకున్నాడు. we will be with him after the foundation, after the world ends. ఈ ప్రపంచము నాశనమైపోయిన తర్వాత కూడా మనం ఆయనతో కూడా I ఉంటాం. thank the Lord. I came to the Lord నేను in my young age. వీరి యవ్వన కాలములో ప్రభువులోకి వచ్చారు, రక్షించబడ్డారు. Hundreds of testimony I can have. వీరి గురించి వీరు చెప్పుకోవాలంటే How Lord వందలు. is protecting me, దేవుడు వీరిని ఎలా కాపాడాడు అనడానికి బోల్డ్ సాక్ష్యాలు my చెప్పాలి. family. వీరి కుటుంబాన్ని ఎలా I కాపాడాడు. want to be with the Lord నేను ప్రభుతో కూడా ఉండాలి. so that he is so wonderful, faithful. ఆయన నమ్మదగిన వాడు, అంతేకాకుండా Amen. Amen. అద్భుతకరుడు. Praise the Lord. ఆమేన్, ఆమేన్.